గత 2-3 రోజుల నుంచి ఆంధ్రజ్యోతి రాసింది, ఇవాళ సాక్షి రాసుకొచ్చింది. అచ్చన్న యంత్రతంత్రం, తక్కువ రేటుకి దొరికే వాటిని ఎక్కువ రేటు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడు. చివరికి ఆ బాధ పట్టుకోలేక ఎండి లాంగ్ లీవ్స్ అప్లికేషన్ పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆగ్రోస్లో కుంభకోణం అన్నటువంటిది జ్యోతి రాసుకొచ్చింది. ఇవాళ సాక్షి రాసుకొచ్చింది. అచ్చన్నకు ఒకటే ధైర్యం, ఏ యాక్షన్ తీసుకోరు, ఎవరూ తీసుకోరు, ఎవరూ పట్టించుకోరు. ప్రస్తుతం ఎలా తయారయ్యిందంటే డిబేట్లు ఎవడూ పెట్టడం, వార్తలు కూడా వార్తలకే పరిమితం అవుతాయి. అయితే గీతే ఈ కాంట్రాక్టర్ కాకుండా ఆ కాంట్రాక్టర్ పేరుతో కొనండి అంటారు. ప్రస్తుతం పబ్లిక్ కరప్షన్ విషయంలో పట్టించుకోవట్లేదు, వాళ్ళే డబ్బులు కట్టుకుంటున్నారు కదా, ఆడు కట్టుకునే డబ్బులతో పోతే ఇదెంత అనేటటువంటి రూట్లో అయిపోయింది. కరప్షన్ అనేటటువంటిది పబ్లిక్ జీర్ణించుకోవడం కాదు, భరించుతున్నారు. జీర్ణించుకుంటున్నారు అన్నది, భరిస్తున్నారు, ఇక గతి లేదు మనకి అన్నటువంటి ఆ పరిస్థితికి తెచ్చేసాం మనం రాబోయేటటువంటి రోజుల్లో. అందుకని పబ్లిక్ తాము చేసింది ఏది పట్టించుకోరు అన్న ధైర్యమే అచ్చన్న లాంటి వాళ్ళకి బెనిఫిట్. కిందసారి ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి జరిగింది, ఏమైనా అయిందా? పబ్లిక్ మళ్ళీ గెలిపించలేదా? ఇప్పుడు కరప్షన్ అనేటటువంటి దాని మీద ఎలిగేషన్ని నమ్ముతున్నారు జనం, నమ్మట్లేదు అనుకోవడం అమాయకత్వం. కానీ ఎవడు తినలేదు లేరా అనే రూట్లో తయారవుతున్నారు తప్పించి అవినీతి చెయ్యడం ఏంటి అనుకోవట్లేదు. అదే అచ్చన్న ధైర్యం.